హలో అండి. కొత్త ప్రెస్టీజ్ కళాయిలో ఈరోజు మనం కర్రీ అనేది చేద్దాం. నాన్ స్టిక్ బెటరా ఇలా స్టెయిన్‌లెస్ స్టీల్ బెటరా అనేది చూద్దాం. ఫస్ట్ కర్రీ కోసం కళాయిలో తగినంత ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత తరిగిన క్యాబేజీ పీస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మూత పెట్టి కాసేపు మగ్గించుకున్నాక ఇందులో పసుపు, ఉప్పు, కారం యాడ్ చేసి లైట్ సిమ్లో వేయించుకోవాలి. ఒక 3 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి. ఈ ప్రెస్టీజ్ యొక్క లిడ్ అనేది మనకి ఏమాత్రం వేడిగా ఉండదండి. మనం చక్కగా చేత్తోనే పట్టుకుని చేత్తోనే తీయవచ్చు. ఇక్కడ మేము చూపిస్తున్నాను చూడండి. నాన్ స్టిక్ అంటే ఇది ఎందుకు బెటర్ అంటే మనం చక్కగా ఎంతసేపు కర్రీ వేయించుకున్నా కింద మాత్రం అడుగు అంటకుండా చాలా చక్కగా వేగుతుంది. పూర్తిగా అంటలేదని చెప్పను కానీ లైట్గా ఒక 5% మట్టుగా మాత్రం అంటుతుంది. కానీ బెటర్, నాన్ స్టిక్ మీద ఇది చాలా బెటర్. ఈ రోజుల్లో హెల్దీ ఫుడ్స్ ఎలాగో అలాగే హెల్దీ డిషెస్ కూడా మనం యూజ్ చేయడం అంతే అవసరం. మరి కర్రీ విషయానికి వస్తే 5 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటే ఒక 10 నిమిషాల్లో మన కర్రీ రెడీ అయిపోతుందండి. ఇలా మంచిగా వచ్చిన కర్రీ మీద లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన క్యాబేజీ కర్రీ రెడీ.